అసంఘటిత కార్మికుల దగ్గర నుంచి చిన్నపాటి ఉద్యోగాలు, ఒక అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడే వైజాగ్లో, అలాగే ఇందాక వస్తుంటే మనకి రైల్వే స్టేషన్లో పనిచేసే ఈ పొట్లాలు మనకి పులిహోర ప్యాకెట్లు, బిర్యానీ ప్యాకెట్లు అమ్మే వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళందరూ మాకు చెప్తారు, అన్న మాకు ఒక ప్యాకెట్ అమ్మితే 5 రూపాయలు మిగులుద్ది, ఒక కూల్ డ్రింక్ అమ్మితే 2 రూపాయలు వస్తాయి, సంవత్సరం పొడవుతో ఒక 8,000 రూపాయలు వస్తాయి, నెలకి 8,000 వస్తాయి, దాంట్లో జీతం 2,500 రూపాయలు, బిడ్డలకి ఇంకొక 1000 రూపాయలు, కట్టాకట్టిగా ఉంటుంది, బుటాబొట్టిగా తినాలి, ఇల్లు ఉండదు. అలాగే వలస కార్మికుల గురించి అడిగితే స్టేషన్లో అన్న మాకు ఇల్లు లేవు, ఇల్లు అడగాలంటే ఇస్తా ఉంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవన్నీ చూసి నాకు నిజంగా చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది. నేను అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తామా అంటే మేము ఖచ్చితంగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూనే ఉంటాం. ఎందుకంటే నేను ఓట్లు అడగడానికి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు 2014లో వారితో నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ని వచ్చే యువత గొప్ప సామాజిక స్పృహ ఉన్న యువతను. ఈ రోజున ఆయన మాట్లాడుతూ ఉంటారు, పవన్ తప్పుతో పట్టిస్తున్నాడు, ఎందుకంటే ఆయన అడుగుతున్నాడు ఆయన చేసే తప్పుల్ని. ఆయన విమర్శించకూడదు, ఆయన చేసే తప్పుల్ని మనం వెనకేసుకురావాలి. ముఖ్యమంత్రి గారు చెప్తాను, నేను తప్పులు వెనకేసుకోవడానికి రాలేదు, నేను మిమ్మల్ని నిలదీయడానికి వచ్చాను. ఎందుకు అండగా ఉన్నంతసేపు అండగా ఉంటాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ భుజాల మీద పెట్టుకుని తిరిగాం. మీ అబ్బాయి తిరగలేకపోయారు 2014లో, పవన్ కళ్యాణ్ తిరిగారు మీకోసం, మీ గెలుపు కోసం. వాళ్ళ అబ్బాయి ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక సర్పంచ్ ఎన్నికల్లో గెలవలేదు, సర్పంచ్గా కూడా పోటీ చేయలేదు లోకేష్ గారు. కానీ ఎమ్మెల్సీ పంచాయతీరాజ్ శాఖ ఆయన హ్యాండిల్ చేస్తాడు. యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, పాపం ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ఎమ్మెల్సీగా దొడ్డి దాటినారు లోకేష్ గారు లాగా. 30 సంవత్సరాలు ఆయన అనుభవాన్ని తక్కువ చేయట్లా, ఆయన జ్ఞానాన్ని తక్కువ చేయట్లేదు. కానీ మీ జ్ఞానం మీ వియ్యంకులకి పోలవరం కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఉపయోగపడింది, కానీ తుదికి మటుకు ఉద్యోగాలు ఇప్పించడానికి మీ అనుభవం ఉపయోగపడలేదు. ఏదనంటే బాధపడతారు, అతను తెలిసి తెలియకుండా మాట్లాడుతూ అంటారు, అయ్యా నాకు మీ అంత చదువుకోలేదు, మీ అంత పెద్ద చదువులు నాకు తెలియవు, మీలాగా నేను ఫైనాన్స్ మినిస్టర్స్ కాదు, అయ్యా నేను సగటు మనిషిని, ముఖ్యమంత్రి గారికి యనమల రామకృష్ణుడు గారికి సగటు మామూలు మనిషిని, ఒక పోస్ట్ మ్యాన్ మనవండి, ఒక కానిస్టేబుల్ కొడుకుని, నాకు మీ అంత చదువులు మీ అంత జ్ఞానాలు నాకు లేవు. కానీ మాకుందల్లా తప్పు జరుగుతుంటే మటుకు కడుపు మండి నోరెత్తే మటుకు ధైర్యం తెగింపు అన్నీ మాకున్నాయి. మాకు వేదన ఉంది, ఆగ్రహం ఉంది. ఆగ్రహం మాకేదో చేయలేదని కాదు, ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని లక్షల మంది యువత, ఉద్యోగాలు ఎక్కడ? మీ అబ్బాయి ఒకరికి ఉద్యోగం ఇస్తే సరిపోద్దా? ఇవన్నీ వేదన కలిగించే. నేను ఈరోజు కోరుకుంటుంది కూడా మాకు భవిష్యత్తులో మనకి తెలుగుదేశం పార్టీది మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీది అవకాశవాదం పెరిగిపోయింది, ఏదో కొత్తగా వచ్చింది కాదు. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణమే కాంగ్రెస్ అవమానం చేసింది, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మనల్ని అవమానపరిచింది. వాళ్ళ మీద తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి, సంరక్షించుకోవడానికి అప్పట్లో నాదెండ్ల భాస్కరరావు గారు కానీ, నందమూరి శ్రీ తారక రామారావు గారు కానీ, వీరందరూ కడుపు మండి వేదనతోటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారు. తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తులు పెట్టుకుంటే మీరు బయట నుంచి చేసిండొచ్చు, సపోర్ట్ చేసిండొచ్చు. వెళ్ళి మన జాతి గౌరవాన్ని, మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారికి. కేవలం గెలుపు అంటే మీరు రాహుల్ గాంధీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఒకసారి మా ఇంటికి రండి, నేను మీకు అండగా ఉంటాను. మీరు 2014లో వచ్చారు, మాకు మళ్ళీ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం, రండి మా దగ్గరికి, మా ఆఫీస్కి రండి, మేము అడుగుతాం. అప్పుడు మీ అందరి హక్కులు చెప్తాను.
మీ అందరి హక్కులు, మీకు ఉద్యోగాలు కావాలి, మనకి ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడతాం, ఇవన్నీ చేసుకుంటాం. అంతేగాని తీసుకెళ్తే మనలో మనం ఏదన్నా అర్థం చేసుకోగలం. కానీ వెళ్ళి ఢిల్లీ వీధుల్లో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం చాలా అన్యాయం అనిపించింది. అలాగే నేను మీకు ఈ రోజున చెప్తా ఉన్నాను, తుని నుంచి. ఈ తుని చాలా ముఖ్యమైన స్థలం. తుని నుంచి మీ అందరికీ మాటిస్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, వైసీపీతో పొత్తు పెట్టుకోలేదు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. నేను పొత్తు పెట్టుకున్నల్లా ప్రజలతో పొత్తు పెట్టుకున్నాను, నా అన్నదమ్ములతో పొత్తు పెట్టుకున్నాను, నా అక్క చెల్లెలతో పొత్తు పెట్టుకున్నాను తప్ప, సామాజిక న్యాయం కోసం పొత్తు పెట్టుకున్నాను తప్ప నాకు పార్టీలతో. ఎందుకంటే ఒకవేళ నిజంగా నేను అలాంటి పరిస్థితులే వస్తే నేను మీకు నిలబడతాను. మీ అందరికీ తెలుసు 2014లో నేను ఆ రోజున చెప్పాను, ఒకవైపున నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళిద్దరిని నేను సపోర్ట్ చేయమని, ఓట్లు వేయమని మీ అందరిని అడుగుతున్నాను. ఒకవేళ వీళ్ళు మనం అనుకున్న చేయలేని పక్షంలో నేను బయటకు వచ్చి నిలదీస్తాను, ప్రశ్నిస్తాను, ఎదిరిస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం ఈరోజు నేను మీ ముందున్నాను. నేను మాట మార్చలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం సపోర్ట్ చేశాను. మరి ప్రధానమంత్రి గారికి అంటే నేను ఎవరికి మర్యాద ఇస్తే నచ్చదు. ముఖ్యమంత్రి గారికి ఒరే తురే అనాలా, ప్రధానమంత్రిని అమ్మాలి తిట్టాలా, మీ బాలకృష్ణ గారిలాగా. ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఒక దూషించని తిట్టు బాలకృష్ణ గారు తిట్టారు, అలా తిట్టాలా? నేను అలా చేయలేను. నా సంస్కారం ఉంది, నాకు మర్యాద ఉంది, విభేదిస్తాం, గొడవ పెట్టుకుంటాం, కానీ అలా తిట్టాం. అలా తిడితేనేనా గొడవ పెట్టుకున్నట్టు? మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ మీరు ఏం చేశారు? వెళ్ళి సెంట్రల్ హాల్లో మీరు ఎప్పుడో కూర్చున్నారు, ఇట్లా బూతులు తిట్టుకుంటారా సమస్యను పరిష్కరించడానికి? అరే ఇరుగు పొరుగు వాళ్ళే మాట కూర్చొని మనకి పరిష్కరించుకుంటాం సమస్యలు. అలాంటిది ఒక ప్రధానమంత్రితో ఎలా మాట్లాడతాం? మంచిగా మాట్లాడతాం. నేను ఎప్పుడో మెడ్రాస్ ఉన్నప్పుడు చదువుకున్నాను, ఎంజీఆర్ జీవిత చరిత్ర చదువుకున్నప్పుడు ఎంజీఆర్ చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో చాలా సయోధ్యగా ఉండాలి. కొన్నిసార్లు మాట్లాడేసి ఉంటాయి, సయోధ్యత చేసుకోవాల్సినవి ఉంటాయి, విభేదించాల్సినవి ఉంటాయి, అవసరమైతే గొడవ పెట్టుకోవాల్సినవి ఉంటాయి. దానికి ఒక క్రమం ఉంది. నేను అదే పద్ధతిలో నరేంద్ర మోదీ గారితో పద్ధతిగా మాట్లాడతాం, గొడవ పెట్టుకుంటాం, అవసరమైతే చాలా విభేదిస్తాం, రోడ్ల మీదకి వస్తాం. మాకు ఆ భయాలు లేవు. నరేంద్ర మోదీ గారికి నేను ఇస్తాం గౌరవం. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, మొన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, నిన్న ఈరోజేమో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా ఒకటి అయిపోవచ్చు, ఇద్దరు కలిసిపోతారు. వాళ్ళిద్దరికీ జనసేన అడ్డం అంటే, పవన్ కళ్యాణ్ అడ్డం అంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీ చంద్రబాబు నాయుడు గారు వైసీపీతో కలిసిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అది ఆయన గుణం, ఆయన అలా పెరిగారు. నేను అలా మాట్లాడను. ఏమి చేసినా మనకి మేలేం జరుగుతుంది, మన రాష్ట్ర ప్రయోజనాలకు ఏం జరుగుతుంది, మీకు ఎంత బాగుంటుంది, ఎన్ని ఉద్యోగాలు సంపాదించగలం, నేను దానికోసం ఉన్నాను. అందుకే మీకు మాట ఇచ్చేది కూడా, ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు, ఈయన భారతీయ జనతా పార్టీ, ఈయన కలిసిపోయింది అంటే భారతీయ జనతా పార్టీ జగన్ పవన్ పార్టీ అంటారు. భారతీయ జనతా పార్టీ అంత నీచంగా దిగజారిపోయావా? అలా దిగజారేవాడు ఇలా పంచ కడతాడా? పంచగట్టు ఎందుకు వచ్చాం? అరే నా తెలుగు జాతి ఆత్మగౌరవం, నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చాను నేను ఇక్కడికి. మీలాగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడానికి పవన్ కళ్యాణ్ పంచగట్లా మర్చిపోకండి. అవసరమైతే కుత్తు కోసుకుంటాం, కానీ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టాం. మేము ఆవేదన చెందున్నాం. మీకు కోరుకుంటుంది కూడా (2019) ఇది చాలా కీలకమైన ఎలక్షన్స్. ఇది నా దగ్గర వేల కోట్లు లేవు.
ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.